పని చూసుకోబే. నువ్వు ఎవరని అడగటమేనా నా పని? చెప్పు ఎవరు నువ్వు రా. నేను ఎవరా? తిరుపతి సెంటర్ లో 2 మర్డర్లు జరిగినాయి, గుర్తుందా? ఆ మర్డర్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నాకుందిరా. ఆ మర్డర్స్ కన్నా ఈ మ్యాన్షన్ కి వారసుని బే పిచ్చేశ్వర్ కమ్స్ బ్యాక్. అసలు పిచ్చోడా, వాడిని అక్కడే ఆపరా. ఇది మరీ ఓవర్. ఆడు దున్నపోతులో ఉన్నాడు. కనీసం 2 నిమిషాలు ఆపరా. అయ్యో ఎంకన్నా. దున్నా దానా హలో 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 అందరూ వినండి నేను చెప్పేది. తాత, నేను బయటికి వెళ్ళాక 13 ఏళ్ళు ఉయ్యూరులో ఒకరింట్లో ఉన్నాను. వాళ్ళు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. వాళ్ళ అబ్బాయి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. వాడికి మీ అందరి గురించి చెప్పాను. ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళ పాటు ఉండమని కూడా చెప్పాను. వాడు ఇప్పుడు వస్తున్నాడు. నన్ను ఎలా చూసుకున్నారో వాడిని అలాగే చూసుకోవాలి. వాడికి నా అలాగే కొంచెం కోపం ఎక్కువ, భరించాలి. ప్రతి అడ్డమైన వాడిని భరించే అవసరం మాకేంది? తాత, భరించకపోతే నేను పోతా. సర్లేరా రాని. నువ్వు జీవితాంతం ఇక్కడే కూర్చుంటావా? సాపు ఈడెవడు? అన్నం పెట్టండి. ఇప్పుడే శవాన్ని తగిలేసి వచ్చినట ఏదో ఫేస్ లేంటో. ఒరే బుస్తుడా, నువ్వు ఇంకా పోలేదా? నువ్వు పోయేవానికి దండ తెచ్చానే. సర్లే, 5 రూపాయలు బొక్క తీసుకా. వచ్చిన వాడిని మంచిగా చూసుకోవాల్సింది పోయి పంచులు ఇస్తారా? నేను ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఉంటాను. బట్టలు పేస్తున్నాడేంటి? వీళ్ళెవరికి బుద్ధి లేదు, నేనంటే ముద్దు లేదు. ఈ ఇంటికి రావడానికి నాకు సిగ్గులేదు. అరే ఈడు కూడా మనోళ్ళ బట్టలు పేస్తున్నాడే. మనోడితో తిరిగి ఆడ అలవాట్లు చాలా వచ్చినాయిరా. బయటికి వెళ్తే కుక్క చావు చావాలి. అంటే కొంప తీసి ఈడే ఒరిజినలా? ఎట తీసుకోవాలి? నడుం కింద పుట్టుమచ్చి చూస్తే సరిపోలా? ఈ ఇంట్లో ఏ ఒక్కరికి నా మీద ప్రేమ లేదు. రేయ్, కన్న కొడుకు ఊరొద్దు వెళ్ళిపోతే వెతకాలని తెలీదా? గ్రౌండ్ మొత్తం ఎదిగాం. ఎవరిది? ఎవరిదిదే? నా పార్ట్నర్ రా. ఎవరు నువ్వు? ఆవిడెవరో తెలుసా? కరెక్ట్. ఎవరిది? మీ అమ్మ. మా అమ్మ? మీ అమ్మ చెప్పి ఎవరు నమ్మడు? ఓకే బాయ్. ఎవరు నువ్వు? నేను ఎవరో తెలియాలి నీకు? అయితే డెఫినెట్ గా నా కథ నీకు చెప్పాల్సి. చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఎకరం పొలం. రాజుకి 1 ఎకరమే చీప్ గా, అంటే బాగా పేద రాజు. కంటిన్యూ. అనగనగా ఒక రాజు. ఒక్క నిమిషం బాబు, అసలు ఈ కథలో నువ్వు ఉన్నావా? 100% ఉన్నాను. మరి రాజు కథ ఏంటయ్యా? రాజు అంటే నిజం రాజు కాదు, ఆ రైతు పేరు రాజు. ఓ కంటిన్యూ కంటిన్యూ. తను ఒక రోజు పొలం దున్నుతూ ఉంటే ఒక బంగారు హారం దొరికింది. ఇంకా దువ్వితే ఇంకా బంగారు దొరకచ్చని తవ్వడం మొదలెట్టాడు. 1 అడుగు తవ్వాడు, దొరకలేదు. 2 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 3 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 4 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 5 అడుగులు. ఆగు, ఎన్ని అడుగులు తవ్వితే దొరికింది? 15 అడుగులు తవ్వితే దొరికింది. ఏం దొరికిందయ్యా? ఒక మూట దొరికింది. మూట దొరికితే దాన్ని తీసి బండ్లు వేసుకుని బయలుదేరాడు. అంతే. అసలు ఈ కథలో నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా? మూటలో ఉన్నది నేనే. మూటలో ఎలా ఉన్నావు స్వామి? ఊపిరి బిగబట్టి. ఊపిరి బిగబట్ట? ఊపిరి బిగబట్ట ఏంటిది? బాబు ఒకసారి ప్లీజ్. ప్లీజ్ ఏంటయ్యా? ఒకసారి తీవా చూస్తాను. దేనికి? అదే ఒకసారి చూద్దామని. మా ఆడ మీద కొట్టి మూట్లో పెట్టి 15 అడుగులు లోపల పెడతా. సిటీలోనే అనుకున్న పల్లెటూళ్ళు కూడా దాపరించారు. ఎవరది? తేడాగాళ్ళు. ఊపిరి బిగబట్టేలా స్వామి? నేనా? కిడ్స్ కింద ముసలోడు పెళ్ళంటున్నా నీతోనేనా? బయటకు వెళ్ళాం పద. ఎక్కడికనే? అమ్మాయి అర్థం చేసుకోవాలి, బయటకు తీసుకెళ్తున్నా. ఆ అమ్మాయి ఏముందనే వాళ్ళ నాన్న ఒప్పుకుంటే అంతా ఓకే. వాళ్ళ నాన్న ఎవరైనా? ఆయనే. ఆయన వాడికి అమ్మాయికి పోలికలేదే. ఆయనది వాళ్ళ అమ్మ పోలిక. మరి అమ్మాయికి వాళ్ళ నాన్న పోలిక. అరే ఎవడెవడో వచ్చి మా ఇంట్లో పడి తింటారేంటి? అసలు వాడెవడు? అతన్ని ఎవరో మీకు తెలీదానే? తెలీదు. అయితే డెఫినెట్ గా వాడి కథ మీకు చెప్పాల్సిందే. చెప్పు. అనగనగా ఒక రాజు. రైతేగా? కాదు, నిజమైన రాజు. నిజమైన రాజా? ఈ కథలో వాడు ఉన్నాడా? 100% ఉన్నాడు. అది చెప్పు.
అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 6 కొడుకులు. 6 కొడుకులా? 7 కొడుకులు కదా ఉండాలి. అంటే ఓ కొడుకు ఈ మధ్య యాక్సిడెంట్ లో పోయాడు. ఈ మధ్య పోవడం ఏంట్రా మెంటలా? రాజుల కథ ఇది. అంటే రాజు అంటే ఆ రాజు కాదనయ్య, మనం భీమవరం రాజు. భీమవరం రాజా? ఏం భీమవరంలో రాజులు ఉంటే నువ్వు ఒప్పుకోవా? భీమవరంలో ఉండేది అందరు రాజులేరా? నువ్వు చెప్పు. ఆ రాజు కొడుకు యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్లో చేరాడా? ఆల్రెడీ చచ్చాడు కదా. చనిపోయింది 7వ కొడుకు అనయ్య, హాస్పిటల్లో చేరిందేమో 6వ కొడుకు. 6వ కొడుకా? కంటిన్యూ. అప్పుడు ఆ రాజు తన కొడుక్కి బ్లడ్ ఇవ్వడం కోసం ఒక బాటిల్ నిండా బ్లడ్ తీసుకుని బయలుదేరాడు. బాటిల్ నిండా తీసుకెళ్ళడానికి కదా ఫినాయిల్ బ్లడ్ రా డైరెక్ట్ ఇవ్వచ్చుగా. అంటే తీసుకెళ్ళినేమో 5వ కొడుకు బ్లడ్ అనయ్య. మరి 5వ కొడుకు తీసుకెళ్ళచ్చు కదా. అంటే 5వ కొడుకు యాక్సిడెంట్ అయ్యి భీమవరం హాస్పిటల్లో చేరాడు అనయ్య. అంటే అక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ బ్లడ్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ ఇస్తున్నారు. ఎందుకని? అది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది కాబట్టి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా? అంటే ఇద్దరికి అట్ టైం లో యాక్సిడెంట్ అయింది కదా, మిక్స్ అయిపోయింది బ్లడ్. ఓకేనా? సరే, బాటిల్ నిండా బ్లడ్ తీసుకొని బయలుదేరాడు. తర్వాత బాటిల్ తీసుకొని రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. రైలు కదిలింది. ఇతను ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా రైలు కదిలింది. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఆ రైలు ఎక్కాడా లేదా? ఎవడో ఒక మహానుభావుడు చైన్ లాగాడు. ఇతను ట్రైన్ ఎక్కాడు. తర్వాత ఏమైంది? ఏముంది, ట్రైన్ హైదరాబాద్ చేరింది. ఇతను బ్లడ్ ఇచ్చాడు, కొడుకు బతికాడు. అసలు ఈ కథలో వాడెక్కడ ఉన్నారా? అక్కడ ఒకడు చైన్ లాగాడు చూడు, వీడే అనేవాడు. ఎందుకు రా చైన్ లాగావు? అసలు నువ్వు చైన్ ఎందుకు లాగావు నాకు అనవసరం. నువ్వు ఎవరితో మాట్లాడుతావు? మీ రాజుల కథ విని ఓపిక నాకు లేదు. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాను రా? నాతో? నా ఫేస్ చూసి మాట్లాడొచ్చుగా. ఎదురుగా వచ్చి కూర్చో. ఎదురుగా వచ్చి కూర్చో. కర్మ కర్మ. పల్లీలా, నీ కూతుర్ని నేను బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నా కూతురా? మరి కొడుకునా? ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకంటయ్యా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అర్థం చేసుకోగా. మరి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? మరి వాడు ఎవరికి వచ్చి పెళ్లి చేయాలి? మధ్యలో వాడేవాడ్రా? వాడేవాడు పెళ్లి చేసుకోబోయే దేలు. నువ్వా? తీసుకెళ్ళు తీసుకెళ్ళు తీసుకెళ్ళిపో. నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. బతుకు తగలయ్యా. అమ్మాయి నాకు ఓకే. నీకు ఓకేనా? అయితే బయలుదేరు. పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. హనీమూన్ సంగతి నీకెందుకురా? హనీమూన్ సంగతి పెళ్లి చేసుకోపోయి నాకు కాకపోతే జోడుకుంటది. నీకు పెళ్ళేంట్రా? మరి నీకా? డిస్కషన్స్ అనవసరం. పెళ్లి కూతురు నాకు ఓకే, వాళ్ళ బాబుకి నేను ఓకే. సో హనీమూన్ మాత్రం న్యూజిలాండ్ లో జరగాలి. కావాలంటే ఆస్తులు అమ్మి పస్తులు ఉండండి. ఏం సార్ నచ్చిందా? అయితే కొనుక్కోండి. దీని రేట్ ఎంత? 100, 1 year గ్యారంటీ. రేటు 100? ఇంత చీపా? కొంపతీసి రోగలేట్ లేవు కదా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అమ్మాయి గురించి. అమ్మాయి? ఈ అబ్బా ఓ కన్నుతో కర్నూలు, ఓ కన్నుతో ఏలూరు చూస్తూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తావా? మమ్మల్ని చూస్తుంటే నీకు అమ్మాయిల బ్రోకర్ లా కనిపిస్తున్నావా? ముందే బొమ్మ కొను. నేను ప్యూర్ బ్యాచులర్, నీ బొమ్మ నాకెందుకు? నీకు పెళ్ళి అవుతుంది కదా, నీ పిల్లలకి పనికొస్తుంది. ముందు నువ్వు ఇది కొను. ఆ పిల్లలు పుడతారని గ్యారంటీ ఏంటి? నీకు పుడతారని నేను గ్యారంటీ అమ్మా. నువ్వు కొనమ్మా. కొంటావా కొనవా? కొంటాను. ఈ బస్ స్టాండ్ లో ఉన్న ప్రతి ఒక్కడు 2 బొమ్మలు కొనే వెళ్ళాలి. బొమ్మాయిలు ఆడదాం బాబు. ఇదిగో ఇది ఆడదే. ఎంత? 500. 500? ఇదే 850 ఉంది కదా. పక్కన 0 వేసుకో. 0 వేసుకోవాలా? నాకొద్దు. నీ అబ్బా ఏంట్రా నువ్వు చేసేది? ఇలా కత్తి పట్టుకునే పని అయితే బాబాజీ దగ్గరే ఉండుండొచ్చు. ఇలా బొమ్మలు అమ్మక్కర్లా. చూడండి, మీలో బొమ్మలు ఎవరు కొనాలనిపిస్తే వాళ్ళు కొనండి. నచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. ఇది పక్క సిక్కన పక్కనే ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడా బాబు? మెచ్చోళ్ళు అరిచాను తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేజ్ వచ్చిందంట, గంటేసి దాని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కసిరి బెత్తర్ లాంటి వాడు. వచ్చి పిసిలోరాడు. ధర్మం 10 పైసలు వేసలేడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను. ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దళితులు పోడా. నేను వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రావు ఉన్నారు.
అంటే చేతులు పైకెత్తు. ఏ ఎత్తుకుంటావా? షట్ అప్. నువ్వు మా డాడీని చంపినందుకు నిన్ను షూట్ చేస్తాను. నువ్వా? చేసుకో. ఇక్కడ కాదు, నువ్వు మా డాడీని ఎక్కడ చంపావో నిన్ను అక్కడే చంపుతాను. మూవ్. 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 మిస్టర్ ఆనందం సార్, ఈ రామచిలక ఎవరిదో తెలుసా? తెలియదు సార్. హోమ్ మినిస్టర్ గారి ఇట్స్ ఆల్ రైట్. చచ్చిపోతే వెరీ గుడ్, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించండి, వాళ్లే చంపుకుంటారు. ఎందుకు అలాగా? హోమ్ మినిస్టర్ గారి చిలకంట. ఎక్స్ప్రెషన్ ఎదురా? అయ్య బాబు, ఇలా భయపెడుతున్నావేంటిరా? కొడుకు పుట్టి చస్తున్నారా? స్టేషన్ లో ఒక్కడనే పెట్టి కొడుతున్నావేంటిరా? మాట ఎదురా? టోపీ తీసి టంకలో పెట్టుకున్నావంటే నేను చచ్చిపోయానని డిసైడ్ చేసావేంట్రా? ఏంటి, నేను నిజంగానే చచ్చిపోయానా ఏంటి? చచ్చిపోయానా? దెబ్బ తగులుతుంది. చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను. రా! ఏంట్రా, నేను ఎలా అయిపోయాను, మీరు ఎలా అయిపోయారు? అసలు మనం అంతా ఎక్కడున్నాం? మరదే ఎందుకు ఏమిటి ఎలా తెలుసుకోదన్నానా? నిజంగా మీ అందరికీ ఏదో దెయ్యం పట్టిందిరా? అది కాదు డాడీ, మాకు తెలియకుండానే నీతో ఏదో ఒక ఆట ఆడుకోవాలనిపిస్తుంది. ఆట ఏంటది? అవును, నేను ఈ పెట్లో ఉన్నానంటే వారు నాయనో ఈరబాబు గారు చంపేశాడండు. అయ్యా రౌడీ గారు, మీరు చంపాల్సింది నన్ను కాదు. ఎవడి రౌడీ గారు, నా మాట రండి బాబు, నా మాట రండయ్యా బాబు. అది కాదయ్యా, నా మాట రండయ్యా. ఓరు నాయనో, నేను ఈరబాబుని కాదండయ్యా బాబు. అప్పలకొండని ఎవడో, నేను ఈరబాబుని కాదంటే ఎండ్రా దేవుడు. పడుతున్నాడు నాయన. అబ్బో, అయ్యో, కష్టంలో నడుతున్నారేంట్రా? నువ్వు చెయ్యేసుకోరా. ఏంటన్నా ఎప్పుడు మర్డర్ చేసినా చెయ్యేనా? ఈసారి కాలేసుకుంటానా? నేను పేకేసుకుంటా. నేను సగానికి నరికేసుకుంటాను. ఏంట్రా నరికేసుకోవడానికి, వేసేసుకోవడానికి? నేను ఏమన్నా ఏట పోసులు అనుకున్నానంటారా? మీ చేతులు ఇరిగిపోదు రే. ఏమండి రౌడీలు గారు, నా మాట రండి, మీకు దండం పెడతానండి. నాకు భయం వేస్తుందండి. భయం వేస్తే కళ్ళు మూసుకొని నేర్చుదేమని మొక్క. అమ్మా కక్క, ఒరే అప్పలకొండ, నేను ఇంకా బతికే ఉన్నానా? చూడు, నన్ను చంపడానికి విదేశీ గారడి వాడిని తీసుకొస్తావా? వాడికి విదేశీ విద్యలొస్తే నాకు స్వదేశీ విద్యలొచ్చు. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను అడ్డంగా నరికే, కానీ నేను నిర్దోషణం నిరూపించుకోవడానికి సాక్ష్యం చెప్పాలి కదా. అందుకే ఇవాటికి క్షమించి నిన్ను వదిలేస్తున్నా. పో. శ్రీ, ఏంటి దాచి
మార్చేస్తున్నావు? పువ్వు. ఎందుకు? లవ్. లవ్ అంటే నీకు తెలిసిపోయిందా? అంటే లవ్ గురించి నువ్వు తెలుసుకున్నావా? మరదే బోల్డ్ అంత తెలిసిపోయింది.